తెలంగాణ సాయుధ పోరాటంలో వీరోచితంగా పోరాటం చేసి నాటి భూస్వాముల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసిన చాకలి ఐలమ్మ అందరికీ ఆదర్శనీయమని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఈ మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. జయశంకర్ జిల్లా కేంద్రంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్ని జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆమె వీరోచిత పోరాటం నేటి యువతరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. కాగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో పాటు బీఆర్ఎస్ పట్టణ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో వీరోచితంగా పోరాటం చేసినటువంటి ఆనాడు భూస్వామి వ్యవస్థకు వ్యతిరేకంగా, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ గారి 130 జయంతి సందర్భంగా ఈరోజు ఆమె యొక్క జయంతిని ఎంతో ఘనంగా భూపాలపల్లి పట్టణంలో జరుపుకోవడం చాలా సంతోషం. నేటి తరానికి ఆమె ఒక స్ఫూర్తిదాయకంగా మరి ఉండాలని, ఇది ఎందుకంటే వరంగల్ అంటేనే మహిళలు మరి ముందు వరుసలో ఉంటారు. ఆనాడు రుద్రమదేవి, సమ్మక్క సారలమ్మ స్ఫూర్తిగా ఆనాటి నిరంకుశ పరిపాలనకు ఒక మహిళ తుపాకీ చేతబట్టి ఆనాటి మరి నిరంకుశ పాలనకు పోరాటం చేసినటువంటి యోధురాలను ఈరోజు ఆమె జయంతిని జరుపుకోవడం చాలా సంతోషం. నేటి తరానికి కూడా ఆమె ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు పోతున్నటువంటి సందర్భాన్ని మేము గుర్తు చేసుకుంటూ ఇలాంటి జన్మదినాలు మరి జయంతి వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, ఆమె నేటి తరానికి ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ